హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి పొగలొచ్చే రైస్ అండి, దాంట్లోకి బెండకాయ ఫ్రై చేశానండి. కానీ మా బాబు బయట నుంచి నాన్ వెజ్ థాలి తీసుకొచ్చాడండి. అందులో రొయ్యల కర్రీ ఉందండి, చికెన్ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది, సాంబారు, ఇంకా పెరుగు. చిన్న మాట, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుని. చూడండి, మన మాటలు మన జీవితాన్ని కట్టగలవు, లేకపోతే నాశనం చేస్తాయి. మాట అనేది చిన్నదే, కానీ దాని ప్రభావం గొప్పది. ఒక మంచి మాట గాయపడిన మనస్సును నయం చేస్తుంది. ఒక చెడు మాట బంధాన్ని విడగొడుతుంది. అందుకే అదుపులేని మాటలు చాలా ఇబ్బందిని తెస్తాయి. అందుకే తన నోరు కాచుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనెను. మాట అనేది బాణంలో ఒకసారి బయటికి వెళ్ళిందంటే తిరిగి రాదు. కాబట్టి మాటల ముందు ఆలోచన అవసరం. ఒక చిన్న మంటను ఆర్పకపోతే అది పెద్ద అగ్నిగా మారుతుంది. అలాగే ఒక చెడు మాట జీవితాన్ని తగలబెడుతుంది. కనుక నోరు కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. మన మాటలే గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మాటలో జీవం ఉంది కనుక ప్రేమతో మాట్లాడు, జీవంతో నిండిపో.